ప్రపంచంలో రెండో అత్యధిక వర్షపాతం నమోదయ్యే దేశం మనదే. దక్షిణ అమెరికాలో సగటు వార్షిక వర్షపాతం అంటే ఏడాదికి కురిసే వర్షము 1596 మిల్లీమీటర్లుగా ఉంటే తర్వాతి స్థానంలో అంటే భారతదేశంలో 1150 మిల్లీలీటర్లతో రెండో స్థానంలో ఉంటుంది. అయినప్పటికీ కూడా వాన నీటిని విలువను మనం ఇప్పటికీ కూడా తెలుసుకోలేకపోతున్నాం. ఫలితంగా భూగర్భంలో నీటి ఆవాసాలు 80% వరకు ఇప్పటికే ఖాళీ అయిపోయాయి. మిగతా 20% గుర్తించడానికి మన దగ్గర తగినంత సమర్థత కానీ సాంకేతికత కానీ అందుబాటులో లేకపోవడంతో కనీసం అదైనా మిగిలిందని మనం సంతోషించాలి. ఇక అటవీ విస్తీర్ణం తగ్గిపోవడం కానీ నదుల్లో ఇసుకను విచక్షణారహితంగా ఎప్పటికప్పుడు ఎవడు పడితే వాడు తొలగించడం, కరువు కాటకాలు, వాననీటి సంరక్షణపై చైతన్యం అనేది కొరబడడం భూగర్భ జల సంక్షోభానికి మూల కారణాలుగా చెప్పొచ్చు. విచ్చలవిడిగా బోరుబావులు తవ్వుకుంటూ పోతున్నారు. ఎన్ని బోర్లు ఉన్నాయో కూడా లెక్కలు కూడా లేని పరిస్థితి. ఎక్కడ కురిసిన వానను అక్కడే నేలలో ఇంకింపజేయడం ఒక్కటే కూడా దీనికి అసలైన పరిష్కారం. ప్రజలు, ప్రభుత్వాలు అందరూ కూడా చైతన్యాన్ని పెంపొందించుకోవడం చాలా ముఖ్యమైన విషయం. అప్పుడే మన భవిష్యత్ తరాలకు కూడా భూగర్భ జలాలు అనేవి ఇంకా మిగిలి ఉంటాయి. ఎక్కడ బోరు తవ్వితే నీరు పడుతుందో ఖచ్చితంగా అంచనా వేయలేకపోవడం వల్ల కూడా ఎక్కువ బోర్లు తవ్వాల్సి వస్తుంది. జియోఫిజికల్ సర్వే ద్వారా దాదాపు ఖచ్చితంగా ఎక్కడ బోరు తవ్వితే ప్రయోజనం ఉంటుందో చెప్పే సాంకేతికత కూడా అందుబాటులోకి వచ్చింది. భూగర్భంలో రాతి పొరల మధ్య పగుళ్ళు ఉన్న చోట్లను గుర్తిస్తే నీటి జాడ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. అయితే అత్యంత వేగంతో బోరును తవ్వుకుంటూ వెళ్తారు. దీనివల్ల తక్కువ స్థాయిలో ఉన్న నీటి లభ్యతను ఇక్కడ గుర్తించలేని పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ఒకసారి బోరు తవ్వడం పూర్తయ్యాక నీరు ఒకవేళ పడకపోతే మనం ఏం చేస్తాం? అసంతృప్తిగా ఆ బోర్లో నుండి వెంటనే కేసింగ్ పైప్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేసి మట్టితో బోరు గుంతను ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నారు. ఇది చాలా తప్పు. బోరు తవ్విన తర్వాత కనీసం ఒక వానాకాలం గడిచే వరకు కూడా దాన్ని పూడ్చకూడదు. ఎందుకంటే అప్పటికి నీటి జాడ కనిపించినంత మాత్రాన ఆ బోర్లో ఎప్పటికీ నీరు రాదు అనేది అర్థం కాదు. దానికి మూత బిగించి కొన్ని నెలలు వేచి చూస్తే కనుక ఎంతో కొంత మేరైనా ఆ బోర్లో నీరు అనేది వస్తుంది. ఈ వాస్తవాన్ని గుర్తించినటువంటి ఏదైతే తమిళనాడు ప్రభుత్వం ఉందో అంటే జయలలిత హయాంలో తవ్విన బోరును నీరు పడినా పడకపోయినా పూడ్చవద్దు అని చెప్పి ఆదేశాలు, ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మిగతా రాష్ట్రాలు కూడా ఇలాంటి చట్టం చేయాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే బోర్లో బెజ్జాలు లేని ప్లెయిన్ పైప్ వాడుతున్నారు. అలా కాకుండా స్క్రీన్ పైప్ కనుక వాడితే కొద్దిపాటి నీట జాడ కనిపించినా కూడా బోరులోకి నీరు చేరే అవకాశం ఉంటుంది. ఇక బోరు తవ్విన ప్రయత్నం వృధా కాకుండా ఉంటుంది. మన ఆలోచన విధానంలో కూడా ఇక్కడ మార్పు రావాలి. 1970లో డెన్మార్క్ నుంచి బోరు తవ్వే టెక్నాలజీని అనేది మనం దిగుమతి చేసుకున్నాం. బోరు బావి లోతును 25 మీటర్ల వరకే పరిమితం చేస్తే మంచిదని చెప్పి ముందు చూపుతో డెన్మార్క్ కూడా మనకి ఇదే విషయాన్ని సూచించింది. కానీ మన వాళ్ళు వినిపించుకుంటారా? వినిపించుకోలేదు. చిత్తూరు, కోలారు తదితర ప్రాంతాల్లో 3000 అడుగుల లోతుకు కూడా బోర్లు తవ్వుతున్నారు. భూగర్భ జలాలు రోజురోజుకు తగ్గిపోవడంతో అర్బన్ ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పుడు చూస్తున్నాం. మనం నా వెనక ఉన్న సిటీలో చూస్తున్నాం. ఇక్కడ ప్రజలు కూడా ఆందోళనకు గురవుతున్నారు. జలాల మట్టం తగ్గిపోవడంతో అపార్ట్మెంట్లు కానీ నివాస గృహాల్లో ఉండే బోర్ వాటరు అడుగంటిపోతుంది. దీంతో ఇంట్లో అవసరాల కోసం నీటిని మళ్ళీ ట్యాంకర్ల రూపేణా కొనుగోలు చేసే పరిస్థితి ఇప్పటికే అర్బన్ ప్రాంతాల్లో ప్రారంభమైంది. అదే స్థాయిలో అర్బన్ మండలాల పరిధిలో కూడా భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోతున్నాయి. 100 రోజులు కురిసిన వాన నీటిని గనక మనం జాగ్రత్త చేసుకోవడం మానేసి ఇంకా ఎంత లోతుకు బోర్లు తవ్వుకుంటూ వెళ్తాం? వాన నీటిని భూమిలోకి ఎంత వీలైతే అంత ఇంకేలా చూసుకుంటే గనక ఈ దుస్థితి తలెత్తేదే కాదు. ఇకనైనా ఈ వాస్తవాన్ని అందరూ గుర్తించాలి. నీటి వాడకంలో వృధాను అరికట్టడం చాలా ప్రధానం. ట్యాప్ నుండి చుక్క చుక్క నీరు నిరంతరం కారుతుంటే దాన్ని మనం ఎస్టిమేట్ చేసుకుంటే ఏడాదిలో 50,000 లీటర్ల జలం వృధాగా పోతుంది. పేదలైనా సంపన్నులైనా ఇంటిపైన కురిసే వానను నేలలోకి ఇంకే ఏర్పాటు చేసుకోవాలి. వాన నీటినే భూగర్భ ట్యాంకుల్లో దాచుకొని నిశ్చితంగా సంవత్సరం అంతా కూడా తాగొచ్చు. మీరందరూ కూడా ఇలా చేయాలని, చేస్తారని ఆశిస్తున్నాం.